ఫస్ట్ అయితే సాంగ్ యాడ్ చేసుకోవాలి. సాంగ్ యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పార్ట్ మొత్తం వచ్చేసి సెకండ్ పార్ట్ మొత్తం కరెక్ట్గా చూసుకుని సెకండ్ పార్ట్ అంతా కూడా కట్ చేసుకోవాలి. సెకండ్ లిరిక్స్ అంతా కూడా కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. కరెక్ట్గా రాను అనేది లిరిక్స్ ఎక్కువ వరకు వస్తుందో అక్కడి నుంచి కట్ చేసుకోవాలి. తర్వాత పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. మినిమం ఒక 5-6 పిక్స్ అయితే ఓకే. 6 ఆర్ 5 పిక్స్, 5 అయినా 6 అయినా యాడ్ చేసుకోవచ్చు. అండ్ పిక్స్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. ఫుల్ స్క్రీన్లో ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. హాఫ్ స్క్రీన్లో ఉండదు, కొంచెం ఫుల్ స్క్రీన్లో ఉండాలన్నమాట పిక్స్ అనేవి. అన్ని పిక్స్ కూడా ఇంక్రీజ్ అయితే వేసుకోవాలి. ఫుల్గా ఇంక్రీజ్ అయితే వేసుకోవాలన్నమాట. 5 పిక్స్ కూడా 6 పిక్స్ ఆప్షన్ మీరు ఉంచుకుంటే తీసుకుంటే తీసుకోవచ్చు. 6 పిక్స్ కూడా అలా నీట్గా వేసుకోవాలి. ఫుల్ స్క్రీన్లో తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఎఫెక్ట్ పెట్టేసుకొని బ్లెండింగ్ ఆప్షన్ని క్లిక్ చేసి స్క్రీన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. అండ్ అంతా కేటు వచ్చింది చూసినారా. అండ్ ఎఫెక్ట్ ఎక్కడెక్కడ వస్తుందో అంతవరకు ఉంచేసుకోవాలి. మిగతా పిక్ అంతా కూడా కట్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా సేమ్ అక్కడ కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. ఎక్కడ వరకు ఎఫెక్ట్ అనేది ఫస్ట్ ఎఫెక్ట్ ఎంతవరకు వస్తుందో అంతవరకు ఉంచుకోవాలి. సెకండ్ పిక్ కూడా సేమ్ అంతే. ఎఫెక్ట్ ఎంతవరకు వస్తుందో అంతవరకు మాత్రం ఉంచుకోవాలి. మిగతా అంతా కూడా కట్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా చూసేసుకొని మిగతా పార్ట్ అంతా కూడా పిక్ అంతా కూడా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా చూసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే వీడియో క్లారిటీగా అండ్ సెట్ మంచిగా నీట్గా పడాలంటే మాత్రం కరెక్ట్గా చూసి కట్ చేసుకోవాలి. మిగతా పార్ట్ అంతా కూడా పిక్ అంతా కూడా కట్ చేసుకోవాలన్నమాట. మిగతా పిక్స్ కూడా అంతే సేమ్ అలాగే కట్ చేసుకోవాలన్నమాట. సేమ్ కరెక్ట్గా తీసేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. పిక్ అని అయితే ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందో ఫస్ట్ అట్లా ఆ ఎఫెక్ట్ వరకు అంతవరకే ఉంచేసుకొని మిగతా అంతా కూడా పిక్ అంతా కూడా కట్ చేసుకోవాలి. సేమ్ అంతే. కరెక్ట్గా వచ్చిందో లేదో తర్వాత మళ్ళీ చూసుకోవాలన్నమాట. కరెక్ట్గా చూసుకోవాలి. అట్లా నెక్స్ట్ పిక్ కూడా అంతే. 4th పిక్, 5th పిక్, 6th పిక్ సేమ్ అంతే యాక్టివ్గా అంతే వేసుకోవాలి. సేమ్ అలాగే అనమాట. ఈ పిక్ మనకు అవసరం లేదనిపిస్తుంది కాబట్టి డిలీట్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి సాంగ్ అయితే యాడ్ చేసుకుందాం. సాంగ్ని యాడ్ చేసుకుని ఫస్ట్ లిరిక్స్ ఉంటాయి కదా, ఆ లిరిక్స్ అనేది సౌండ్ మొత్తం తగ్గించాలన్నమాట. ఎందుకంటే అది అసలు బాగోదు 2 సాంగ్స్ వస్తే. కాబట్టి ఫస్ట్ సాంగ్ మొత్తం కూడా సౌండ్ మొత్తం ఆఫ్ చేసుకోవాలి. అండ్ సెకండ్ టైం పెట్టిన సౌండ్ మొత్తం ఉంచేసుకోవాలి. కరెక్ట్గా వచ్చింది. అండ్ సాంగ్ పెట్టిన తర్వాత సాంగ్ అట్లా పక్కకు పెట్టేస్తే అది ఏమి రాదు వీడియోలకి. అండ్ పిక్స్ అయితే ఎఫెక్ట్స్ అయితే పెట్టుకోవాలి. ఫిల్టర్స్ ఎఫెక్ట్స్ పెట్టుకోవాలి మన షేక్ ఎఫెక్ట్. ఫస్ట్ పిక్చర్కి సెకండ్ వన్ సెట్, సెకండ్ పిక్చర్కి సెకండ్ పిక్కి సెకండ్ వన్ సెట్, థర్డ్ పిక్కి థర్డ్ వన్, 4th పిక్కి సెకండ్ వన్, అండ్ 5th పిక్కి ఫస్ట్ వన్ సెట్ కాదు. 5th వన్ ఇస్ బెస్ట్ అనిపిస్తుంది కానీ సెకండ్ వన్ ఓకే. ఆయన చూసుకోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి చూసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అని. మళ్ళీ ఒకసారి కరెక్ట్గా చూసుకుంటే తర్వాత చూసుకొని వీడియో అయితే సేవ్ యాజ్ వీడియో అంటే సేవ్ అవుతుంది వీడియో.